సంకల్పం బలమైనది. అందుకే మళ్ళీ పట్టాలెక్కిన భవిత. మన దేశంలోనే కానీ ప్రపంచంలోనే ఎప్పుడూ ఎక్కడా జరగని 33,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ మన రాష్ట్రంలో ఒకే ఒక్క నాయకుడిని నమ్మి జరిగింది. అయితే 16,000 కోట్ల లోటు బడ్జెట్తో తెలంగాణ నుంచి మన రాష్ట్రాన్ని విడదీసినా ఎక్కడా తొనకకుండా బెదరకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న సంకల్పంతో, ఎన్నో ఆశలతో, ఎంతో బలమైన ఆశయంతో రాష్ట్రానికి అద్భుత రాజధాని ఉండాలి అన్న ఆలోచనతో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణానికి కంకణబద్ధుడై ఎంతో శ్రమించి అంతటి లోటు బడ్జెట్లో రాష్ట్రం ఉన్నప్పటికీ వీలైనంతలో రాజధాని నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. అయితే ఆకృతి దాల్చుకున్న అమరావతిని చూసి ఏ స్వార్థపరులకు కన్ను కుట్టిందో, నిర్మాణంలో వేగంగా దూసుకుపోతున్న రాజధానికి ఏ పీడ సోకిందో తెలియదు. కానీ 2019లో రాక్షసుల రూపంలో అధికార పగ్గాలు చేజిక్కించుకున్న వైకాపా అమరావతిని అనాథగా నిలిపి శిథిలాలుగా మార్చేయాలని కంకణం కట్టుకుంది. అటుగా అధికార అహంకారాన్ని ఉపయోగించి అడుగులు వేసింది. 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేసింది. రైతులపై దాడులు చేయించింది. స్త్రీలు అని కూడా చూడకుండా తమ అధికార అహంకారాన్ని చూపించి వారిని పోలీసుల లాఠీలకు బలిచ్చింది. జుట్టు పట్టుకుని ఈడ్చుకొని కాలితో తన్ని ఎన్నెన్నో ఘోర తప్పిదాలు చేసింది. కానీ అమ్మలాంటి భూములు ఇచ్చిన రైతు కుటుంబాలు అమరావతిని తమ తల్లిలా భావించాయి. తల్లిని వివస్త్రను చేసి అఘాయిత్యానికి పాల్పడాలని చూసిన దుర్మార్గంపై భీకర యుద్ధం చేశాయి. జగన్ రెడ్డి కక్షపూరిత, ద్వేషపూరిత, నియంతృత్వ ధోరణిని తట్టుకుని 1 కాదు 2 కాదు ఏకంగా 1632 రోజుల సుదీర్ఘ పోరాటాన్ని శాంతియుతంగా నిర్వహించాయి. ఒక రకంగా చెప్పాలంటే భారత స్వాతంత్రోద్యమ పోరాటం తర్వాత అంత గొప్పగా జరిగిన ఉద్యమం రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమమని కరుడుగట్టిన వాళ్ళు కూడా ఒప్పుకొని తీరాల్సిందే. అయితే ఈ ప్రయాణంలో ఎందరో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. కొందరు ప్రాణాలను సైతం కోల్పోయారు. 28,587 మంది రైతులు 34,384 ఎకరాలను చేసిన త్యాగం ఊరికనే పోలేదు. ఏ వ్యక్తిని నమ్మి అయితే రాజధానికి భూములు ఇచ్చారో ఇప్పుడు అదే శక్తి అమరావతి పునర్నిర్మాణ బాధ్యతలను భుజాన వేసుకుని మళ్ళీ ఆంధ్రుల భవిష్యత్తుకు భరోసా ఇస్తోంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక నాయకుడు, ఒక రాష్ట్రం, కొన్ని వేల రైతు కుటుంబాల త్యాగం అన్నీ వెరిసి తమ భవిత కోసం తలపెట్టిన సంకల్పాన్ని తాత్కాలికంగా కొందరు మూర్ఖులు కులమంటూ, మతమంటూ, ప్రాంతమంటూ రకరకాల ద్వేషపూరిత లెక్కలతో ప్రజలను కొంతవరకు ఏమార్చి తమ రాజకీయ పబ్బం గడుపుకున్నా అది తాత్కాలికం. వాళ్ల నీచబుద్ధి కొంతవరకే చెల్లుబాటైంది. కానీ అమరావతి అనే రాజధాని మాత్రం అజరామరం. రాష్ట్ర భవిష్యత్తు కోరుకునే ప్రతి పౌరుడు ఈ సంకల్పానికి సారథులు కావాలి. సన్నాసుల్లా తెగబడుతూ విషాన్ని కక్కే విషసర్పాల తలలను పగలగొట్టైనా మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును, మన రాజధానిని మనం కాపాడుకుందాం. జై అమరావతి, జై జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై జై ఆంధ్రప్రదేశ్.